హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీతో నేను ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడే వరకు దోరగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కాబట్టి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ పుచ్చపప్పు, వేరుశనగలు, జీడిపప్పు అండ్ అలాగే దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ కూడా ఒకసారి దోరగా ఫ్రై చేయాలి. అండ్ అలాగే ఫైనల్గా నువ్వులు కూడా వేసి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో మిక్సీ జార్లో ముందు పౌడర్లా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ టమాటో కూడా వేసి పైన పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గాలంటే ఫాస్ట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మీకు తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ అలాగే వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా క్యూబ్ షేప్లో చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసి టాస్ చేసుకుంటూ బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.